అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దొరికిన లక్ష్మి అట్లా దానవేని కొమరక్క గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 9598 ఏనుగుల సుమలత గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే తోట భారత గారు కూడా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా ఎమ్మెల్యే చేతుల మీదకి మరి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తీసుకోగలరని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పంచాయత్ సెక్రటరీ సంబంధించి డబ్బులు ఇంకా రాలే. మొన్న అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకో విడత మనం డబ్బులు ఇచ్చేందుకు అవి ఇచ్చేస్తే 100% సన్నబడ్లకు బోనస్ అనేది వస్తామని. ప్రభుత్వాలు బోనస్ ఇస్తాయి, తప్పకుండా ఇచ్చిన మాట కదబడి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా సన్నబడ్లని ఎక్కువ మొత్తంలో పండించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని. ఈ రోజు మీరు పండించిన సన్న బియ్యమే ఈ రోజు మీ అందరూ కూడా తినడానికి, పేదవాళ్ళకి పంచడానికి మేము ఒక సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే బియ్యం తీసుకుంటారో ఆ బియ్యాన్ని మీ ఇంటికి తినడానికి మేము ఇస్తున్నాం, కానీ అమ్మడానికి కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే గతంలో అనేక మంది ఎవరు మాట్లాడేది వెనుక సన్న బియ్యం ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఈరోజు మీరందరూ కూడా కడుపు నుండి భోజనం చేయడానికి, కానీ అమ్మడానికి కాదు. ఎందుకంటే గతంలో చాలా రకాలుగా బియ్యాన్ని అమ్మడం, మరి చాలా రకాలు చేయడం, చాలా మంది దళాలు రావడం ఆ రకంగా చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరైతే అట్లా సన్న బియ్యాన్ని ఎవరు అమ్మినా వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డులు కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు అది తినాలని అనిపోయినప్పుడు మీరు స్వచ్ఛందంగా మీరు మాకు కాలేడు ఇంటికాడ పొలాలు ఉన్నాయి సార్, మేము ఆ బియ్యాన్ని తింటలేమని స్వచ్ఛందంగా చేస్తే ఇంకో వారికి అన్నదానం చేసిన వాళ్ళు మీకు మిగిలిపోతారు. ఎందుకంటే మీ కాడ బియ్యం ఉన్నప్పుడు అది తినడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు తినకపోతే మీరు యొక్క రైస్ని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇది చేస్తే ఆ యొక్క రైస్ని చాలా మంది కడుపు నిండా భోజనం చేయమని పేదవాళ్ళు చాలా రకాల కుటుంబాలు దేశంలో ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరందరూ కూడా దాతలుగా మిగిలిపోతారు. కానీ మీరు వచ్చినట్టు బియ్యాన్ని అమ్మడం వల్ల ఈరోజు మీ పేదవాళ్ళు కాలేకపోతారు. ఎందుకంటే అది బియ్యాన్ని అమ్ముతున్నారంటే మీకు అది అవసరం లేనట్టే. కాబట్టి చాలా మందికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా బియ్యాన్ని అమ్మడం కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా ఈ బియ్యం విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతాయి 100% చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే బియ్యం విషయంలో గతంలో జరిగిన ఇష్యూలు ఒక్కటి, కానీ ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేసినా అధికారులు కూడా ఎవరిని కూడా వదిలేసే పరిస్థితులు ఉండదు. ఎవరైతే సంబంధిత అధికారులు కూడా రేషన్ షాపులో తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు మీరందరూ కూడా ఏదైతే తీసుకున్న బియ్యాన్ని ఒకవేళ దొడ్డు బియ్యం వచ్చినా ఇమీడియట్ అక్కడనే ఇచ్చి రిటర్న్ ఇచ్చేసి మరి దాన్ని తీసుకోకుండానే మీరు వెళ్ళి నాకు సన్న బియ్యం ఇవ్వాలని అడగాలి. ఎవరు కూడా దొడ్డు బియ్యం తినడానికి లేదు. తప్పకుండా ప్రతి పేదవాడు సన్న బియ్యం తీసుకోవాలి. అదేవిధంగా రేషన్ డీలర్ కూడా దొడ్డు బియ్యం వస్తే ఇమీడియట్లీ దాన్ని తిరిగి పంపించాలి. అదేవిధంగా సన్న బియ్యం వచ్చేటట్టు చేయాలి. కానీ లేదు సార్, ఈ ఒక్కడే ఉన్నాడు కదా, ఈ ఒక్కడికి మొత్తం సన్న బియ్యం అయిపోయింది, ఒక్కడు ఉన్నాడు అందుకే దొడ్డు బియ్యం ఇస్తానంటే కుదరదు. ఏ ఒక్కరు కూడా దొడ్డు బియ్యం ఇవ్వడానికి లేదు, వచ్చిన రిటర్న్ పంపాల్సిందే. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏం కావాలన్నా అది 100% మేము చేస్తూ పోతాం. కాబట్టి మీకు సంబంధించిన స్కీములలో దశల వారీగా అనేక రకాలుగా స్కీములను ప్రవేశపెడుతున్నారు. వాస్తవంగా ఇంకా చాలా రకాలుగా స్కీములు ఉన్నాయి, పెన్షన్ ఉంది, చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా వచ్చేటి వస్తే అదేవిధంగా ఇందిరా మహిళలకు సంబంధించిన స్కీమ్ కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు నర్సాపూర్ లో మనం మొన్ననే స్టార్ట్ చేసాం. మిగతా గ్రామాల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇల్లు లేని పేదవాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి.
రేషన్ కార్డులు లేని పేదవాళ్ళకు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. రేషన్ కార్డు లేని కుటుంబాలు కూడా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి అక్కలకి ఎవరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. తప్పకుండా సన్న బియ్యాన్ని మంచిగా గడప నిండా వంట చేసి తినండి. అదేవిధంగా ఇల్లు లేని పేద కుటుంబాలకు కూడా తప్పకుండా జెన్యూన్ గా ఇక్కడ ఎట్లాంటి అవకతవకలు జరగకుండా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీదే ప్రజాప్రభుత్వం. మీరు ఎట్లా అనుకుంటే అట్లా నీ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తూ, ఎందుకంటే నాకు ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా గంటల నుంచి వెయిట్ చేస్తారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.